హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. టైం వచ్చేసరికి 8 అయితే అయింది. చూడండి మా వానికి చిన్నవానికి బొమ్మలన్నీ ఎలా వేసాము. అలానే ఈరోజు మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. 4 రోజులను ఈరోజు అయితే రోజు ఇస్తున్నారు ఇంటికి టెక్స్ట్ బుక్ అనేది. ఎన్నెన్ని మార్కులు తీసిందో చూద్దాం రండి. చదువుకుంటా ఉంది మా అమ్మాయి. నేనే మొత్తం అన్నీ చెప్పిస్తానండి మా అమ్మాయికి. ట్యూషన్కి ఎక్కడ పంపించను. నేను మార్నింగ్ నేను వీడియో తీసుకునేది ఏమన్నా కుకింగ్ వీడియో అయితే 10-12 లోపల అయితే వీడియో తీసేసుకుంటాను. మా అమ్మాయి స్కూల్ ఇంకా 3:30కి అయితే వస్తుంది. అందులోపల నేను ఎడిటింగ్ మొత్తం చేసేసుకుంటాను. నేను 3:30 ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంతే థంబ్నెయిల్ కావాలంటే నేను నిదానంగా నైట్ ఎప్పుడైనా 11 కల్లా తెచ్చుకుంటాను. మా అమ్మాయి రాగానే ఇంకా తనకి చదివించడము, తనకి ప్రాజెక్ట్ వర్క్ ఉంటే అవి చేయించడము మొత్తం అన్నీ అయితే చేస్తుంటాను. వద్దు ఇప్పుడైతే చూద్దాం మా అమ్మాయి నేను చదివి చొప్పించినా కదా ఎలా చదువుకోవాలో చూద్దాం రండి. మా బాబునైతే పట్టుకొని బొమ్మలన్నీ ముందేసుకొని అయితే కూర్చున్నానండి నేను. మా అమ్మాయి అయితే చదువుకుంటుంది. పిలుస్తాను చూడండి. ఇప్పుడు తీసురామా ఇక్కడ రాసిండేది టెక్స్ట్ బుక్ ఎలా ఉందో. కూర్చో ఇక్కడ. నిన్నటి మొన్నటి ఇదైతే శనివారం చేశారండి. చూడండి 24 రెండో నెల థీమ్. దానికైతే 5 మార్క్స్ ఇచ్చారు స్మాల్ ఏబిసిడీలకి. దీనికి యాపిల్ ఫ్రూట్స్ నేమ్ 5 ఇచ్చారు. అలానే దీనికి 5 ఇచ్చారు. థీమా ఒక పేజీది. ఇది శనివారం చేసిండేది. ఇప్పుడు ఒకటో తరగతికి సీజన్స్ చూడండి. అంటే ఇవే సీజన్స్ వింటర్ అలా ఉంటాయి కదా. మనకి ఏ సీజన్ వస్తాయి, మనం ఏ సీజన్లో ఏం యూజ్ చేస్తాం. అంబ్రెలా మాన్సూన్ సీజన్లో అలా మనం ఏ సీజన్లో సమ్మర్లో వచ్చేసి ఐస్ క్రీమ్ యూజ్ చేస్తాం ఎక్కువ అనేది. టోటల్ ఓవరాల్గా మా అమ్మాయికి 30 మార్కులకి 35 వచ్చాయి. వెరీ గుడ్. A+ అయితే వేశారు. ఇది శనివారం జరిగిన టెస్ట్ అండి. అలానే ఈరోజు జరిగిండేది ఇది EVS అని వీళ్ళకి ఒకటి ఉండింది. అందులో ఇది ఏంటి ఇది కార్ అంటే వెహికల్స్ నేమ్ అవి 5 ఇచ్చారంట. ఇది ఎంతమంది ఇంట్లో ఉంటారు అనే దాని గురించి ఇచ్చారు. థీమా ఇప్పుడైతే ఇవైతే సండే మండేలు రాపించారు. ఇవైతే ఎగ్గు, ఫుడ్, యానిమల్ అయితే ఇచ్చారు. హనీ, వాటర్ దానికి కూడా 5 అయితే ఇచ్చారు. చూడండి మొత్తం అన్నీ నేనే ఇంట్లో చదివిపిస్తాను. మిస్ వాళ్ళ మేడమ్స్ థీమా వాళ్ళ మేడమర్స్ కూడా ఇక్కడ లెటర్ వాళ్ళు గ్యాప్ అనేది ఇచ్చింటారు కదండి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ట్రీ, రైస్, స్కూల్, బస్, ట్రైన్ వాళ్ళు ఏ డాష్లో ఇచ్చారో అది ఫిలప్ చేయాలి. దానికి 5 ఇచ్చారు. అలానే మన ఫ్లాగ్ తెలుసు కదండి, ఇండియన్ ఫ్లాగ్. ఇది కూడా ఈరోజు డ్రాయింగ్ ఇచ్చారంట. 5 మార్క్స్ అయితే ఇచ్చారు. 30 A+ తీసింది. 15 అని ఏదో ఇది తెలియదు నాకు కూడా 15 ఎందుకు ఇచ్చారు అని. వెరీ గుడ్ అని వేశారు. సిగ్నేచర్ చేయించడానికి ఇచ్చి పంపించారు. ఇంకా శివరాత్రి కాబట్టి ఇంకా బుధవారం అయితే సెలవు అయితే ఇచ్చారు మా అమ్మాయికి. ఇదండి మా పాపకి చదివించారు. యూట్యూబ్ పిచ్చిలో పడిపోయి పిల్లలకి అసలు చదివించారు అని అనుకుంటారు. కానీ చదివించాను నేను నీకు ఇంట్లోనా చదివిపిస్తానా లేదా, అలానే నీకు ఏమైనా ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తే చేయిస్తానా లేదా, చేపిస్తానా లేదా, మాటలతో చెప్పు. చేయిస్తానా లేదమ్మా? చేపిస్తానండి నేను ఏదైనా కానీ. ఫస్ట్ ఇవే కాదండి వాళ్ళకి ఇందులో ఇచ్చారు అంతే. దూరం కూర్చోబెట్టింటారు. మొత్తం అన్ని దాంట్లో చూడండి ఏబిసిడీలు మొత్తం. ఫస్ట్ స్టార్టింగ్ 1 సంవత్సరం అయింది మా అమ్మాయి స్కూల్కి వెళ్తా. చూడండి మొత్తం అప్పుడైతే స్టార్స్ అనేది ఇచ్చేవారు. ఇప్పుడు స్టార్స్ ఇవ్వలేదు. చూడండి మొత్తం అన్నీ ఎలా రాసిందో మా అమ్మాయి. ఇక్కడ ఒకటి చూడండి మొత్తం ఏ పేజీలో చూసినా మొత్తం అన్ని దానికి గుడ్డనే ఇచ్చారు. చూడండి ఏదన్నా తీసుకో. మా అమ్మాయికి కొంచెం చదవడం కూడా ఇంట్రెస్ట్ అండి. పాపం దీనికి స్టార్ అయితే ఇచ్చారు. నేను ఏం చెప్పినా
కంపల్సరీ పాపం ఇంకా నేను చెయ్యను అని అనదు, చేస్తుంది, పర్లేదు, చెప్పిన మాట వింటుంది. చూడండి మొత్తం ఏ పేజీలో చూసినా గుడ్డనే వేయించుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ ఇచ్చారు, ఇక్కడ గుడ్డని కూడా ఇచ్చారు చిన్న చిన్నగా. ఇక్కడైతే టెస్ట్ పెట్టారు 5 వెరీ గుడ్. ఏంటంటే ఏబిసిడీలో మొత్తం అన్నీ రాపిచ్చి మళ్ళీ ఒకసారి టెస్ట్ అనేది పెడతారు మేడము. అలా అయితే మొత్తం అన్నీ రాస్తుంది. చూడండి ఇక్కడ చూడండి, వెరీ గుడ్. ఇక్కడ స్టార్ వేశారు. అలా మిస్ వాళ్ళకి స్టార్ వేస్తే కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. చూడండి ఏ పేజీలో చూసినా మొత్తం అన్ని పేజీల్లోనూ గుడ్డనే తెచ్చుకుంటుంది. తీమా క్యాట్, డాగ్ అవన్నీ నేర్పిస్తారు. హౌస్, ఫిష్, ర్యాట్ అనేది, డాగ్. ఇక్కడ చూడండి మొన్న ఇక్కడైతే ఇచ్చారు, సిగ్నేచర్ చేయించుకురమ్మన్నారు కానీ మర్చిపోయాము. అదే గ్యాప్ ఇచ్చిన లెటర్స్లో ఇక్కడ 14కి 15కి 14 తీసింది, అయినా కూడా A+ వేసి గుడ్ అయితే వేశారు. తీమా ఇలా అయితే ఉంది చూడండి. గ్రాండ్ ఫాదర్, అజ్జి అనేది రాయలేదు. శుక్రవారం కన్నడ ఉండింది. తీమా శుక్రవారం కన్నడ ఉండిందండి. అలానే శనివారం వచ్చేసి ఇంగ్లీష్ అలానే ఉండింది. ఈరోజు EVS ఉండింది. గురువారము ఉండింది, మ్యాథ్స్ ఉండిందండి. అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్ చేసి తీమా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెస్ట్ చేసేసి అలా అయితే ఇంటికైతే పంపించడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ కూడా 30కి 15 తీసుకుంది ఓవరాల్గా. అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ అయ్యిండే, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు మా అమ్మాయి. చూడండి ఇక్కడ కూడా ఇలా ఉంటుందండి. చదివించాము అనుకుంటారు, 15కి 14 తీసుకుంది. కొన్ని సందర్భాల్లో మా అమ్మాయి స్కూల్కి వెళ్ళలేని సిచ్యువేషన్లో చెప్పలేము. ఇంకా ఇప్పుడు 1వ తరగతి అండి మా పాప. చూడండి ఎలా రాస్తుందో. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారో నాతో కూడా షేర్ చేసుకోండి. అలానే మనకి మన పనులు ఎంత ఇంపార్టెంటో పిల్లలు చదువు కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. కొంచెం మనకి ఉండే టైంలో 1 అవర్ వాళ్ళకి కొంచెం కేటాయిస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. నేనైతే మా అమ్మాయి స్కూల్ ఇంకా రాగానే ఏమి ఇచ్చారని నేనే అడుగుతా. హోంవర్క్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు చూపించుమా అని మరీ అడుగుతాను. మనం కొంచెం వాళ్ళని అడిగి దగ్గర తీసుకొని ఎలా చదువుతారో అని మనం తెలుసుకోవాలి కదండి. తల్లిదండ్రులుగా అదొక కొంచెం బాధ్యత ఉంటుంది కదా. అందుకోసమనే మనమే ఏం అడుక్కోకున్నట్లు గమ్మున అయిపోయినాం అనుకో, వాళ్ళు అసలు చెప్పారండి మాకి ఏమి ఇవ్వలేదని వాళ్ళ ఆటలో వాళ్ళు పడిపోతారు. అందుకోసమనే కొంచెం టైం 1 అవర్ చదివిస్తే వాళ్ళకు కూడా మా అమ్మ మా నాయన నాతో మాట్లాడినారు, నన్ను కూడా చదివించినారు అని వాళ్ళకు కూడా కొంచెం ఫీల్ అవుతారని నా ఫీలింగు. అంతే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా మా అమ్మాయికి నేను చదువు చెప్పించుకోవడము. అలానే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాతో కూడా. అలానే రేపు మహాశివరాత్రి కదా, చూడాలి. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ఉంది. అందరూ ఇలా చేసుకుంటున్నారండి. మేమైతే సింపుల్గానే చేసుకుంటున్నాం, ఎక్కువ హడావిడి ఏం లేకోకుండా చెయ్యాలి. శివరాత్రి పండగ ఏందో రేపు పండగ అనగా ఈరోజు తెలుస్తూ ఉందండి. అప్పుడైతే ఎంత హడావుడింది. శివరాత్రి వస్తుంది, ఉపవాసం ఉండాలి, ఎన్ని కళలు కనేవాళ్ళమండి. బట్టలు తీసుకోవాలి, మన ఇంటి దేవుని పండగ అని. నా పుట్టింటి వాళ్ళ పండగ అయితే శివరాత్రి పండగేనండి. మా అమ్మ వాళ్ళు శివుడికి, దేవునికి, మా నాన్న వాళ్ళు శివుడికే నడుచుకుంటారు. అలా అని మా దేవస్థానంలో బాగా చేస్తారు. నేను కూడా వెళ్ళాల్సి ఉండే, కానీ ఇప్పుడు ఇంకా ఎవరు తీసుకువెళ్ళే వాళ్ళు లేక మా వారికి సెలవు అస్సలు ఇవ్వలేదు. అందుకోసమని ఇంకా నేను కూడా వెళ్ళలేకపోయాను. ఇంకా ఇలా అయితే ఉన్నాను. కొంచెం పిల్లల పట్ల కొంచెం శ్రద్ధని చూపించాలండి. అందరూ అనుకుంటుంటారని కాదు, చాలామంది అంటారు ఎక్కువ వీడియో పిచ్చిలో పడి పిల్లల్ని చూసుకోరు అని కొంచెం అనుకుంటుంటారు. వెనకాల ఎంతమంది మాట్లాడినా కూడా మనం పట్టించుకోకూడదు కదండి. నేనైతే అస్సలు పట్టించుకోను, ఎవరు ఏం మాట్లాడినా నేను అస్సలు పట్టించుకోనండి. నా పని ఏందో నేను చూసుకుంటాను. నా పిల్లలు, మా వారు, నా ఫ్యామిలీ, నా ఇల్లు అంతే. వీడియో తీసుకునే టైంలో కొంచెం టైం అనేది దానికి కొంచెం పెట్టాను. ఫ్యామిలీతో సరదాగా ఉండడానికి కొంచెం టైం అని పెట్టుకున్నా. పిల్లలతో టైం స్పెండ్ చేసే కూడా కొంచెం టైం పెట్టుకున్నా. మొత్తం అన్నీ ఇప్పుడైతే ఇంకా అన్ని పనులు ఇంట్లో నేనే చేసుకుంటానండి. ఎందుకంటే అమ్మ ఊరికి వెళ్ళింది కాబట్టి ఇంకా బాబు పనుకోగానే పనులు మొత్తం నేనే చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా వాడు పనుకుంటేనే కదండి మన పనులు కూడా అయ్యేది. అలా అని ఇంకా నేనే పనులన్నీ
మొత్తం చక్కదిద్దుకొని నేనే మొత్తం వాడు పనుకొని తర్వాత మొత్తం అన్ని నీట్గా చేసేసుకొని ఇంకంతలో మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది. నేను ఇంకా వీడియో అప్లోడ్ చేసిన తర్వాతే వస్తుంది మా అమ్మాయి ఇంటికి. ఇదైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన పిల్లలు మన దగ్గర మా అమ్మ నన్ను మాట్లాడరే అని ఫీల్ కాకూడదు. అలానే ఇంకోటి చెప్పాలి, ఈరోజు ఏదో బొమ్మలు అయితే చేసి రమ్మన్నారంట. హాస్పిటల్, అలానే పోస్ట్ ఆఫీస్, అలానే పోలీస్ స్టేషన్, అలానే ఇల్లు, ఇంకా కొన్ని చెప్పారండి. మేడం మెసేజ్ అయితే వేశారు నాకు. అది కూడా వీడియో మార్నింగ్ అయితే ఇల్లు అయితే చేస్తాను, నేను చాలా బాగా చేస్తాను. మా అమ్మాయికి మొత్తం అన్ని ప్రాజెక్ట్ వర్క్లు నేనే చేయిస్తాను ఇంట్లో. మా వారికి అస్సలు కుదరదు పాపం. వాళ్ళకి 12 అవర్లు డ్యూటీ అండి. నాకు రోజు 4 అవర్లు డ్యూటీ ఉంటుంది, 8 అవర్లు డ్యూటీ ఉంటుంది. అందుకోసమని వాళ్ళకి ఇంకా తీరిక ఉండదు. ఇంకా నేనే కదా ఇంట్లో ఉండేది, నేనే పట్టించుకోవాలి. అలానే ఇప్పుడు ఒక ఇల్లు అయితే చేయబోతున్నాను. ఇంకా అట్టపెట్టెలు మొత్తం అన్నీ తీసేసుకొని దానికి కలరు పెయింటింగ్ కూడా తీసుకురమ్మని చెప్పాను. తెప్పించి మొత్తం ఇల్లు అయితే రెడీ చేస్తాను. అది కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా చూడండి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఎవరిచ్చారు డబ్బులు నీకు? మామయ్య. వాళ్ళ మామ దగ్గరకు పోయి నా దగ్గర 10 రూపీస్ చేంజ్ అడిగింది. లేదు నా దగ్గర అంటే మా తమ్ముడు అండి. మా తమ్ముడు దగ్గరికి వెళ్ళి మామయ్య 10 రూపీస్ ఇవ్వని మెహందీ అయితే తెచ్చుకోయింది. రేపు శివరాత్రి కాబట్టి చూడండి ఇల్లంతా ఎలా చిందరవందరగా పెట్టి బుక్స్ ఏమి ఎత్తి పెట్టుకున్నట్లా మెహందీ అయితే తెచ్చుకోయింది. 2 చేతులకి మెహందీ వేయమా అని. ఇప్పుడు ఇంక మెహందీ వేయాలి. ఎలా వేస్తానో, ఏ డిజైన్ వేయాలో నీకు కూడా వేస్తాను లేనైనా. ఈరోజు నేను మా అమ్మాయికి మెహందీ వేయడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు కదండి, నా దగ్గర డిజైన్స్ అలా ఏమీ లేవు. అందుకోసమని దీంట్లో నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. డిజైన్ చేసేసి చేతికి అనేది మెహందీతోనే అంటించి ఇందులో ఒక సింపుల్ డిజైన్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని అలానే ఇంకొక చిన్నగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక డిజైన్ అయితే కట్ చేస్తాను. ఇప్పుడు ఫ్లవర్ డిజైన్ షేప్లో చూడండి. ఇది ఏంటంటే మనకు మెహందీ పెట్టుకోవడానికి చాలా కష్టం అయిపోతుంది కదండి. ఇలా అయితే ఒక డిజైన్ అయితే కట్ చేశాను. అలానే ఇక్కడ మోట్లో కూడా కొంచెం క్రాస్గా కటింగ్ అయితే ఇచ్చాను కదా, కిందకి పడిపోతా అన్నది చిన్నది కదా చాలా, అందుకోసం. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా, చూడండి ఎలా వచ్చిందో డిజైన్ అనేది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో డిజైన్. ఇక్కడైతే పెట్టాను మీకు కనిపించాలని చెప్పేసరికి. ఇలా అయితే ఒక డిజైన్ అయితే కట్ చేశాను, ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా ఇలా ఒకటి చేశాను. అలానే ఇంకా కొన్ని కూడా చేశాను చూడండి. ఇలా అయితే మన చేతికి ఈ పేపర్ అనేది అతికించుకోవాలి. చాలా ఫ్లవర్లు చేశాను. ఐడియా ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇలా మొత్తం అన్ని ఫ్లవర్లు డిజైన్లు అయితే చేశాను నేను. ఇంకా ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఒక ఆకు లాగా అయితే చేశాను, ట్రీ లాగా. ఇది ఒక్కటి. అన్ని డిజైన్లు చేశాను చూడండి మెహందీ. ఇది ఒకటి నార్మల్ డిజైన్ లాగా. ఇది మొత్తం ఏంటంటే మెహందీ పెట్టేటప్పుడు నేను ఇప్పుడు చూపిస్తాను ఒక వీడియోలో ఎలా మెహందీ వేసుకోవాలి అని. ఇదైతే ఇలా అయితే ఉంది చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఇంకొక పెద్ద డిజైన్ అయితే చేయబోతున్నా. ఇక్కడైతే కొంచెం ఫోల్డింగ్ అనేది చేశాను, అది కూడా చూపిస్తాను మీకు ఎలా చేస్తాను అని. అలానే ఇంకొక 2 డిజైన్లు అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదొక్కటి ఏదో
అలా ఫ్లవర్ డిజైన్ చేసేకపోయినా అదైతే డిజైన్ అయితే వచ్చింది. అలానే ఇది కూడా ఒకటి కట్ చేసుకున్నా. దీంతో పాటు మొత్తం అన్నీ చూపిస్తాం. ఇన్ని డిజైన్లు అయితే కట్ చేశానండి. ఇప్పుడు మొత్తం యూజ్ చేసేసి మా అమ్మాయికి ఇప్పుడు మెహందీ అయితే పెడతాను. ఎలా వస్తుందో చూడాలి. నాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏమో అనుకున్నాము, కానీ ఇప్పుడు అంగడిలో మామూలుగా దొరుకుతున్నాయండి ఇవి. దీనికి గమ్ వేసింటారు అంతే. ఇప్పుడు నేను ఇవి ఎలా అతికిస్తానో చూపిస్తా 1 by 1గా. ఎప్పుడైతే మెహందీ అనేది స్టార్ట్ చేశానో ఇక్కడ ఒకటి పెట్టాం కదండి, దాని మీదకి కొంచెం మెహందీ అయితే వదులుతున్నా నేను. మా అమ్మాయి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది నాకు కూడా. కొంచెం చేయి. మనం ఒక్కసారి ఇలా అప్లై చేస్తే అది ఎక్కుపోతుందండి. మధ్యలో కొంచెం ఇలా అనేసి చేత్తో మొత్తం రిమూవ్ చేయాలి. నేనైతే ఇంకా చేత్తో అలా మొత్తం రుద్దేశానండి. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం మెహందీతో వేయాలనుకుంటున్నా. ఇలా అయితే చుట్టూ రౌండ్ అయితే వేసానండి. ఇప్పుడు ఇంకొకటి అయితే ఇక్కడ కల్పిస్తాను. నెక్స్ట్ వన్ ఇలా అయితే ప్లాన్ చేశాను. ఇప్పుడైతే చుట్టూ ఉండేదాన్ని కవర్ చేశాను, మధ్యలో ఇలా వేసాను. వీడియో తీయడానికి ఎవరు లేదండి. బాబు కూడా నా మీద వచ్చి పనుకున్నాడు కాబట్టి నేనే కొంచెం వీడియో అనేది షూట్ చేసుకుంటున్నా, మెహందీ వేస్తూను. చూడండి ఎలా పెట్టాడు. నిద్రపోవడం లేదు. 10 అయింది అయినా కూడా కదులుతూనే ఉన్నాడు. తనకు మెహందీ వేయడానికి డిస్టర్బ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకో డిజైన్ పెట్టినప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా వీడియో అనేది తీస్తాను నేను. ఇంకా నెక్స్ట్ ఇలా అయితే ఈ ఫ్లవర్ పెడదాం అనుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్ వేస్తున్నానండి. మా అమ్మ ఎప్పుడైనా నిద్రపోతుంది. మెహందీ వేయించుకోవడం మాత్రమే ఇష్టము. నేను మెహందీ వేయడం స్టార్ట్ చేసిన తర్వాత నిద్రపోతుంది. ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎలా మెహందీ వేయాలి. కొంచెం గట్టిగా మాట్లాడితే మా అబ్బాయి వేస్తున్నాడు పాపం. అన్నీ అర్థం చేసుకోవాలి కదండి మనం కూడా. మధ్యలో ఇలా అయితే వేసి చివరని మొత్తం ఆ డిజైన్ మనకు రావాలి కాబట్టి ఇలా అయితే వేస్తున్నా. మార్నింగ్ చూడాలి, మార్నింగ్ కాదు, నాకేమైనా మెలకు వస్తే లేచి నేను ఈ పేపర్స్ మొత్తం తీసేసి మధ్యలో కూడా ఇంకా కొంచెం డిజైన్ వేయాలండి. ఆ పేపర్స్ తీసేసిన తర్వాత మనం ఏదైనా వేసుకోవచ్చు, అలా అయినా కూడా ఉండొచ్చు. నేను చూస్తా, బాగా అనిపిస్తే ఉండిస్తా, లేకుంటే వేరే పేపర్ తీసేసిన తర్వాత డిజైన్ కూడా వేద్దాం అనుకుంటున్నా. ఇలా అయితే ఫుల్ఫిల్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ పేపర్ అనేది ఉంటుంది కదా, డిజైన్ బాగానే వస్తుంది అని అనుకుంటున్నా. ఎలా ఉందో ఐడియా మీరే చెప్పాలి. మా అమ్మాయి నిద్రపోతుంది, అప్పుడే ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఎలా ఓపెన్ అయిందో. ఏది కష్టపడి చేసినా అది వృధానే, ఏం చేయలేమండి. ఇలా అయితే వేసానండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడైతే ఒకటి వేసానండి. ఇంక ఇలా అయితే కాదని చెప్పేసి వాటర్ అయితే వేసి కొంచెం దాన్ని అయితే అతికించాను. ఇప్పుడు దీంట్లో ఒక డిజైన్ వేస్తానండి. వేసిన తర్వాత చూపిస్తాను, వీడియోలో ఎంత అయిపోతుంది. ఇలా అయితే వేసానండి. మధ్యలో ఒక రౌండ్ వేసేసి అక్కడ నక్షత్రంలా ఉంది కదా, స్టార్ ఎక్కువ, దాన్ని మొత్తం అయితే రౌండ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫింగర్ కూడా వేద్దాం అనుకుంటున్నా. ఇలా మొత్తం ఒకదానికి పెట్టేసి ఇక్కడ చక్రం వచ్చేలాగా మాత్రం ట్రై చేద్దాం అనుకుంటున్నా. వాటర్ వేసేసి ఒకసారి అతికించి చూస్తాం. ఇక్కడొకటి, అలానే ఇంకొక మోడల్ ఇక్కడొకటి, ఈ రెండే వేద్దాం అనుకుంటున్నా. సింపుల్గా చూస్తా, ఒకసారి ట్రై చేస్తా. అది ఎందుకో నాకు అస్సలు మంచిగానే అనిపించలేదండి. అందుకనే ఇలా ఫింగర్కి
అలా వేళ్ళకి ఇలా అయితే డిజైన్ చేశాను. మొత్తం ఒక చెయ్యి పూర్తిగా వేసాను. మా అమ్మాయి కూడా నిద్రపోతుంది పాపము. ఇంకొక చెయ్యి వేయించుకోలేదు, వేయాలి. ఇప్పుడు వేయాలి. ఇది కొంచెం ఆరితే వేస్తాను. ఇప్పుడు ఇంకా 9:45 అయితే అవుతుంది టైము. కంపల్సరీ దానికి వేసినప్పుడు కూడా దాన్ని కొంచెం క్లిప్ అయితే తీసుకుంటానండి. ఇంకా